నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినా నా మాట కాదని నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను సంతోషపెట్టలేనని తెలిసినా ఎంత పొగరుంటే పెళ్లి పీటల మీద కూర్చుంటావు. తాళి కట్టేస్తే ఎలాగో నన్ను పొందొచ్చనుకున్నావు కదా. ఇంత అహంకారమరా నీకు? నమ్మించి గొంతు కోసావు. ఖచ్చితంగా దీని ఫలితం అనుభవిస్తా. తర్వాత ఈ అక్షర అసలు స్వరూపమేంటో చూస్తాం. మంగళసూత్రాన్ని తీసుకోండి బాబు. మాంగళ్యధారణ కానివ్వండి. ఇప్పటి వరకు అనుభవించింది చాలదురా. ఇక మీదట ఇంకా ఇంకా అనుభవించేలా చేస్తాను. అనుకు ఫోన్ వస్తుంది. హలో, నేను డాక్టర్ వెంకటేష్ని మాట్లాడుతున్నాను. అను బయటికి వెళ్ళిందండి. ఆ రోజు నేను కూడా మీకోసం వెయిట్ చేశానండి, కానీ మీరు రాలేదు. సారీ అండి. ఆ రోజు మిమ్మల్ని కలవడానికే బయలుదేరాను, కానీ అనుకోకుండా వేరే పని పడి రాలేకపోయాను. మీరు ఒకసారి మా హాస్పిటల్కి వస్తే మీరు కూడా చూసినట్టుంటుంది. అక్రాస్ ద టేబుల్ అన్నీ ఫైనల్ చేసుకోవచ్చు. You know what? Let me just call you back. నేను ఇన్ని హాస్పిటల్కి వెళ్ళొద్దు, ఎవరితోనూ మాట్లాడొద్దని చెప్పినా ఎవరితో అంత నవ్వుతూ మాట్లాడుతున్నాడు? ఇంకా చెప్పండి, ఏంటి సంగతులు? ఇంకేముంటాయి సార్, మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు చెప్పండి. మన క్యాంపుకి నర్సులు ఎవరైనా సరిపోకపోతే మీ ఆఫీస్లో ఎవరైనా అమ్మాయిలు ఉంటే తీసుకురండి. ఎందుకు సార్, నేను నర్సునే. ఇంకా కావాలంటే ఎన్జిఓ నుంచి అరేంజ్ చేస్తాను సార్, మీరు వరి కాకండి. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇదిగో. థ్యాంక్స్ అను. అను, డాక్టర్ వెంకటేష్ గారు కాల్ చేశారు. ఎక్కడికి ఎక్కడికి జారుకుంటున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అది అక్షర. చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నారు? అమ్మాయా? లేదక్షర, నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. ఫ్రెండ్? ఏ ఫ్రెండ్? అసలు ఈ లోకంతోనే సంబంధం లేకుండా లీనమైపోయి మరీ మాట్లాడుతున్నారు. అంత ముఖ్యమైన విషయం ఏంటి? అవునక్షర, చాలా ముఖ్యమైన విషయం. అమ్మోయ్, ఎవరా ఫ్రెండ్? పేరేంటి? అక్షర, అది నా ఫ్రెండ్ అరుణ్తో మాట్లాడుతున్నాను. హలో, నాకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పని ఉంది. అవ్వగానే మళ్ళీ కాల్ చేస్తాను. ఆగండి.
వెళ్ళమని చెప్పలేదే. ఫోన్ రాగానే మెల్లగా జారిపోతున్నారేంటి? తప్పించుకుందామని చూస్తున్నారా? ఏమైంది అక్షర? అత్తయ్య చూడండి, ఈయన పని పాట లేకుండా ఎవరితోనో ఫోన్లో సోది పెట్టుకొని అడిగితే ఫ్రెండ్ అని చెప్తున్నారు. నువ్వు ఇప్పుడు చూస్తున్నావా? నిన్న మొన్న కూడా ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతున్నారు. చెప్దామనుకున్నాను, చెప్తే నువ్వు ఏమనుకుంటావో అని చెప్పలేదు. ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి. ముందు ఆ ఫోన్ ఇవ్వండి. అక్షర, ఫోన్ అక్షర, ఇది నా పర్సనల్ అక్షర. అత్తయ్య, అత్తయ్య పర్సనల్ అంట. అయ్యో, ఇది నా మెడలో తాళి కట్టక ముందు ఆలోచించాలి. కట్టాక మీకంటూ ఏది పర్సనల్ ఉండకూడదు. ఒకవేళ మీకు పర్సనల్ అంటూ ఉండాలంటే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు పర్సనల్స్ అన్ని మీ ఇష్టం వచ్చినట్టు బయటే చూసుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ ఇస్తారా? ఇంట్లో నుంచి బయటికి వెళ్తారా? తీసుకో. లాక్ తీసివ్వండి. అనుపమ, తనేనా మీ ఫ్రెండ్? మీ ఫ్రెండ్కి అమ్మాయి పేరుంది. చూసావా అత్తయ్య? అనుపమ అంట. ఈ అనుపమతోనే ఇకలు పక్కపక్కలు. అబద్ధం కూడా చెప్పడం మొదలుపెట్టారు. దొరికిపోయాక తప్పించుకోవడానికి అబద్ధాలు కాక నిజం చెప్తారా? అయితే డాక్టర్ వెంకటేష్ అమ్మాయితో మాట్లాడుతూ దొరికిపోయారన్నమాట. ఇంతకీ ఎవరు అమ్మాయి? దాని సంగతి ఇప్పుడే తెలుస్తా. వద్దక్షర. ష్యూ, ఆగండి. మీతో అంత సరదాగా మాట్లాడుతుందంటే మీలో అంతగా ఏం నచ్చిందో నాకు తెలియాలి కదా. అక్షర, ప్లీజ్ అక్షర, నా మాట విను. హలో డాక్టర్ వెంకటేష్ గారు, మాట్లాడుతూ మధ్యలో ఫోన్ కట్ చేశారు. ఏమైంది సార్? నేను చెప్తాను మేడం. ఇంతకీ మీరెవరో, ఏం చేస్తూ ఉంటారో నేను తెలుసుకోవచ్చా? నా పేరు అను అండి. నేను ఎన్జిఓలో పనిచేస్తుంటాను. ఓ, ఎన్జిఓ అంటే బెగ్గర్స్ కదా. మేడం, అదే డొనేషన్స్ కోసం అడుక్కుంటూ ఉంటారు కదా. నా దృష్టిలో అడుక్కునే వాళ్ళంతా బెగ్గర్సే. మేడం, ఈ అడుక్కోవడం లేని వాళ్ళకి సాయం చేయడం కోసం. ఎందుకైతే నాకేంటి, ముందు నేను అడిగిన దానికి చెప్పండి. ఈయనకెందుకు ఫోన్ చేశావు? మేడం, ఎవరితో మాట్లాడుతున్నారో ముందు తెలుసుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. నువ్వెవరైతే నాకేంటి, నేను చెప్పేది మాత్రం విను. మళ్ళీ ఈ నంబర్కి ఫోన్ చేసినా, ఈ నంబర్ నుంచి వచ్చిన కాల్ లిఫ్ట్ చేసినా
చంపేస్తాను. హలో, ఇదేంటి ఇష్టానికి ఫోన్ చేసి నన్ను తిడుతోంది? మళ్ళీ ఫోన్ చెయ్యదు, మీరు చేసినా లిఫ్ట్ చేయదు. మళ్ళీ ఇంకెవరిని ట్రై చేయొద్దే, వాళ్ళకి ఇలాగే పడుతుంది కదా. ఇప్పుడే ఫోన్ చెయ్యొద్దని వార్నింగ్ ఇస్తే మళ్ళీ చేస్తోంది. ఎంత పొగరు దీనికి. ఏయ్, మళ్ళీ ఫోన్ చేసావేంటి? మేడం, నేను చెప్పేది వినండి. నేనెవరో ఏంటో తెలియకుండా నా గురించి తప్పుగా మాట్లాడతారేంటి? మంచిగా ఉండదు మేడం. ఏమన్నావు? మంచిగా ఉండదా? అంటే ఏం చేస్తావు? నాకే వార్నింగ్ ఇస్తున్నావా? నేనెవరో తెలుసా? అక్షర. ఈ అక్షరకే వార్నింగ్ ఇస్తున్నావా? మీరెవరైతే నాకేంటి? మీకు మర్యాద కావాలంటే ముందు మీరు మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. నేను మర్యాద నేర్చుకోవాలా? సరే, ఎక్కడున్నావో చెప్పు, ఇప్పుడే వచ్చి నీ దగ్గర మర్యాద నేర్చుకుంటాను. ధైర్యం ఉంటే అడ్రస్ చెప్పు. నాకెందుకు భయం? తప్పుగా మాట్లాడింది మీరు, తప్పుగా ఆలోచించింది మీరు. మీరే భయపడాలి. నేను భయపడాలా నీకు? అయిపోయావే ఈరోజు నా చేతిలో. నువ్వెక్కడున్నావో క్షణాల్లో కనుక్కుంటా. ఈ ఇంటికి వచ్చి నీ అంతు చూస్తా. దమ్ము ధైర్యం ఉంటే అక్కడే ఉండు. రండి చూసుకుందాం. నాతోనే ఛాలెంజ్ చేస్తుందా? ఈరోజు దీనంతు చూడందే వదలను. అత్తయ్య, ఈ ఫోన్ నెంబర్ని బట్టి అడ్రస్ ఎక్కడో కనుక్కోండి. 10 నిమిషాల్లో తెలియాలి. అరగంటలో తనంతా చూడాలి. కాన్ఫరెన్స్ కాల్ మధ్యలోనే వదిలేశాను. అనవసరంగా ఇంట్లో ఉంటే అమ్మకి ఫోన్ చేశారు. నా వల్ల తను చిక్కుల్లో పడింది. అక్క, ఎవరక్క అది? ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు? ఏమోరా, డాక్టర్ వెంకటేష్ ఫోన్ నుంచి ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేసి నన్ను నానా మాటలంది. ఇలాంటి ఆడదాన్ని ఎక్కడా చూడలేదు. అందుకే నేను కూడా తిట్టేశాను. మంచి పనే చేసావక్క. పాపం అన్నని అక్షర చాలా మాట్లాడేసింది. ఫోన్ చేసి సారీ అడగాలి, అలాగే జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. చూడు, మళ్ళీ అక్కడి నుంచే ఫోన్. తిట్టేసావు కదక్క, అయిపోయింది. మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదక్క. ఫోన్ ఆఫ్ చేయక్క. అక్క, ఫోన్ ఆఫ్ చేయి. మళ్ళీ అక్షర ఫోన్ చేస్తుందని ఆఫ్ చేసినట్టుంది. బుజ్జి, అనవసరంగా ఆవిడతో వాదించాను. తల వేడెక్కిపోయింది. అలా బయటికి వెళ్తే గాని మైండ్ రిలాక్స్ అవ్వదు. పదరా వెళ్దాం. అక్షర, అత్తయ్య, అడ్రస్ దొరికిందా? దొరికింది అక్షర. పంజాగుట్టలోనే ఉందంట. ఇప్పుడు బయలుదేరితే 10 నిమిషాల్లో అది కూడా దొరికిపోతుంది. అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య. అక్కడ దాన్ని కొడితే ఇక్కడ ఈయనకి దిమ్మ తిరిగిపోవాలి. ఇంకో ఆడదాంతో మాట్లాడాలంటే వణుకు పుట్టాలి. పదండి అత్తయ్య. ఇక్కడికి తీసుకొచ్చావేంటక్క? మొన్న రౌడీల నుంచి ఒక పాపని కాపాడానని చెప్పాను కదా, వాళ్ళిల్లే ఇది. ఆ పాపని చూసెళ్దాం. సరే అక్క. అను, నువ్వేంటి ఇక్కడ? పాప గుర్తొచ్చింది మేడం.
ఇటుగా వెళ్తున్నాం కదా, ఒక్కసారి చూసి వెళ్దామని ఆగాం. అలాగే పాపకి నా తమ్ముణ్ణి కూడా పరిచయం చేద్దామని. పాప లోపలే ఉంది, వెళ్ళండి. అత్తయ్య చూస్తావేంటి? ఈరోజు అది నా చేతిలో అయిపోయింది. మళ్ళీ ఫోన్లో ఎవరితోనూ వాగకుండా బుద్ధి చెప్పాలి. ఏమైంది మేడం, అంత కోపంగా ఉన్నారేంటి? పొద్దున్నే తగిలిందిలే ఓ న్యూసెన్స్ కేసు. ఎవరో అనుపమ అంట, ఏదో ఎన్జిఓలో పనిచేస్తోందంట. ఫోన్లో నాతోనే తిక్కగా మాట్లాడుతుంది. తిక్క వదిలించడానికే వెళ్తున్నాను. అక్క, నువ్వు ఫోన్లో తిట్టింది ఈవిడేనా? మాట్లాడుకురా, నేను చూసుకుంటాను. పైగా రా చూసుకుందాం అంటుందా? వెళ్తాను, వెళ్ళి దానంతా చూసొస్తాను. పైగా రా చూసుకుందాం అంటుందా? వెళ్తాను, వెళ్ళి దానంతా చూసొస్తాను. రాతయ్య. మేడం, మీరంత ఆవేశంగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మేడం. మీకు ఫోన్ చేసి మిమ్మల్ని తిట్టి వార్నింగ్ ఇచ్చిన ఆ అనుపమ ఎవరూ కాదు మేడం, నేనే. ఎంత ధైర్యమే నీకు? నన్ను తిట్టి నా ముందుకే వచ్చి నిలబడతావా? నిన్ను ఏమైంది? లోపలికెళ్ళి నీళ్లు తాగు. అవసరం లేదు మేడం, ఏం కాలేదు. మీరు చెప్పింది విని కొంచెం షాక్ అయ్యాను. మారింది అంతే. నాతో ఫోన్లో మాట్లాడింది మీరేనా? ఉండండి, నేనెవరో చూపిస్తాను. అయినా మిమ్మల్ని తిట్టి అంత దమ్ము ధైర్యం ఎవరికుంది మేడం? వాళ్ళని వదలకూడదు మేడం, అస్సలు వదలకూడదు. లేకపోతే మిమ్మల్ని తిడుతుందా? అంత చూడాల్సిందే. అయ్యో, అక్క వెళ్ళిని రెచ్చగొట్టి మరి పంపిస్తోంది. విన్న నీకే ఇంత కోపం వస్తుంటే నాకింకెంత కోపం ఉంటుంది. అందుకే అడ్రస్ తెలుసుకొని మరీ వెళ్తున్నాను. దానంతా చూడ్డానికి. అసలు మీ వరకు ఎందుకు మేడం? ఆ అడ్రస్ నాకివ్వండి. దాని తాట ఒలిచి దాని తల తెచ్చి మీ చేతిలో పెడతాను. ఇవ్వండి, అడ్రస్ ఇవ్వండి. అవసరం లేదు, నేనే డైరెక్ట్గా వెళ్ళి 2 చెంపలు వాయించాలి. అప్పుడే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. దానికి మీరెందుకు మేడం వెళ్తున్నారు? ఆ చెంపల్ని ఇక్కడికి తెస్తే సరిపోతుంది కదా. అదే మేడం, అనుపమని ఇక్కడికి తెస్తే సరిపోతుంది. అదే మేడం, అనుపమని ఇక్కడికి తెస్తే సరిపోతుంది. లేదు, మా అక్షర రావాల్సిందే. దాని ఇంటి నుంచి బయటికి ఈడ్చి 4 తగిలించాల్సిందే. ఏ, మీరు తీసుకురాలేరా? ఏ, మేడం గారే రావాలా? మీకు ధైర్యం లేదా? ఎందుకు లేదు? అయితే తీసుకురండి. పేరు తెలుసు, అడ్రస్ కూడా ఉంది. ఏంటి అను అక్క ఓవర్ యాక్షన్ చేస్తుంది?
అవును మేడం, మీరెంత గొప్పవాళ్ళు. అంత పెద్ద హాస్పిటల్కి ఎండి. పెద్ద పెద్ద డాక్టర్లే మీ ముందు చేతులు కట్టుకుని నిలబడతారు. అలాంటిది మీరు ఒక అమ్మాయి కోసం వెళ్ళటమా? ఆ అమ్మాయినే తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేసుకోవాలి. అంతేగాని మీరు వెళ్తే మీ గౌరవానికే భంగం మేడం. నేనే బిస్కెట్లు వేస్తానంటే నాకంటే పెద్ద బిస్కెట్లు వేస్తుంది. ఎవరిది? ఇంకేం ఆలోచించదు మేడం, నేను చెప్పినట్టు చేయండి. వీళ్ళిద్దరూ మీ అసిస్టెంట్లే కదా? వీళ్ళని పంపించి ఆ అనుపమని మీ దగ్గరికి తీసుకురమ్మనండి. హే, అక్షర ఏం చెయ్యాలో చెప్పడానికి నువ్వెవరు? ఏం చెయ్యాలో తనకి తెలుసు. అక్షర రా. అందరూ సలహాలు ఇచ్చేవాళ్లే. అందరూ ఇస్తున్నారు గాని నువ్వు మాత్రం ఒక్క సలహా కూడా ఇవ్వడం లేదు కదా అక్షర. అవును, నిన్నగాక మొన్న పరిచయం అయిన ఈ అమ్మాయికి తెలిసింది నేనేంటో, నా గొప్పతనమేంటో. కానీ నీకు తెలియలేదు కదా. అక్షర, ఈ అమ్మాయి చెప్పిందని నన్ను వెళ్ళమంటావేంటి? నేనెందుకు అక్కడికి వెళ్ళాలి అక్షర? ఆ అమ్మాయి నెంబర్ ఉంది కదా, తనకి ఫోన్ చేసి ఇక్కడికే రమ్మంటాను.